రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోలాహలం నెలకొంది. లోకల్ బాడీ ఎన్నికల కోసం అధికార పార్టీ నేతలు ఆసక్తిగా ఉంటే బీఆర్ఎస్ నేతలు అందుకు భిన్నంగా ఉన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అయితే స్థానిక సంస్థల పోరుపై బీఆర్ఎస్ లో ఎలాంటి కదలికలు లేనట్లు కనిపిస్తోంది. జిల్లాలో 3 మంత్రులు వరుసగా పర్యటిస్తూ స్థానిక ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేస్తుంటే బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాత్రం ముఖం చాటేస్తున్నారా? ప్రస్తుతం జిల్లాలో లోకల్ బాడీ ఎన్నికల ఏ ఊసే లేకుండా పోయిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో స్థానిక ఎన్నికల జోష్ కనిపిస్తోంది. స్థానిక సంస్థల పాలక వర్గాల గడువు ముగిసి 2 ఏళ్లు పూర్తి కావడంతో ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని అధికార పార్టీ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మంలో కాంగ్రెస్ నేతలు స్థానిక పోరులో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, రైతు భరోసా లాంటి పథకాలను ముందు పెట్టి ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో స్థానానికి పోటీ చేసేందుకు 10ల సంఖ్యలో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు ఆమోద ముద్ర లభించగానే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా ఆసక్తి చూపిస్తోంది. ఇదిలా ఉంటే ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో నిలబడాలంటే ఆర్థిక ఇబ్బందులతో పాటు పార్టీ క్యాడర్ కూడా బలంగా లేదన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఎన్నికల హడావిడి కనిపిస్తుంటే బీఆర్ఎస్ శ్రేణులు సైలెంట్గా కనిపిస్తున్నారు. నాయకులకు దిశానిర్దేశం చేసే నాయకులు కనిపించకపోవడంతో మనకెందుకు వచ్చిన గొడవని లోకల్ లీడర్లు మౌనం వహిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. జిల్లాలో పార్టీకి ప్రధాన నేతలుగా ఉన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ లాంటి నేతలు తమ సొంత నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఒక్క సన్నాహక సమావేశం నిర్వహించలేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు ఆ దిశగా కనీసం ఆలోచన చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అసలే మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఉంది జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో చతికిలపడ్డ ఆ పార్టీకి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు గుదిబండగా మారాయి. కనీసం పోటీ చేసేందుకు పలు గ్రామాలలో నాయకులు ముందుకు రావడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్లో చేరుతున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఏ పార్టీ అయినా కొంత ఆర్థిక సహాయం చేస్తుందన్న ప్రచారం ఉంది. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ ఆశావహులకు కనుచూపు మేరలో సహాయం చేసేందుకు ముందుకు రాని పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పోటీ చేసేందుకు కూడా పెద్దగా నాయకులు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తాతా మధు ప్రతి మండలంలో ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఆయన జిల్లాకు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో క్యాడర్కు తెలియని పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుని అత్యధిక సర్పంచ్ స్థానాలను కారు పార్టీ గెలుచుకుంది. కానీ అధికారం కోల్పోవడంతో పూర్తిగా సీన్ రివర్స్ అయింది. మొదటి నుండి జిల్లాలో బీఆర్ఎస్కు బలమైన క్యాడర్ లేదు. నాయకుల బలంతోనే పార్టీ జిల్లాలో కొనసాగుతోంది. ప్రస్తుతం నాయకులు కూడా యాక్టివ్గా లేకపోవడంతో బీఆర్ఎస్ చతికిల పడిందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైనా స్థానిక ఎన్నికల సన్నాహాల కోసమైనా ముందుకు వస్తారా, లేదంటే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని చేతులు ఎత్తేస్తారా చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.